బాస్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ రద్దయితే సెమీఫైనల్కి ఎవరవుతారు క్వాలిఫై? రూల్స్ ఏం చెప్తున్నాయి? నెట్ రన్ రేట్ కథేంటి? రిజర్వ్ డే ఏమైనా ఉందా? ఈ విషయాలన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బాస్. టీమిండియా జింబాబ్వేని ఓడించేసి సెమీఫైనల్ చేరే దారులను తెరిచే ఉంచుకుంది. అయితే ఇప్పుడు మనం వెస్టిండీస్ని ఢీకొట్టబోతున్నాం. ఈ మ్యాచ్ రెండు టీంలకు డూ ఆర్ డై మ్యాచ్. మరొకవేళ ఈ మ్యాచ్లో వర్షం పడితే ఏమవుతుంది? ఈ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉందా, లేదంటే నెట్ రన్ రేట్ ప్రకారంగానే సెమీఫైనల్లో స్థానం దక్కించుకుంటారా? ఇవేవి కాకుండా గెలుపోటములే నిర్ణయిస్తాయా ఎవరు ముందుకెళ్లేది, ఎవరు వరల్డ్ కప్ నుండి బయటకు వెళ్లేది అని. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ ఒకే స్థితిలో ఉన్నాయి. ఈ రెండు టీంలు సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయాయి. రెండు టీంలు తమ రెండు మ్యాచ్ల్లో ఒక ఓటమి ఒక విజయంతో నిలిచాయి. ఇక ఇప్పుడు సెమీఫైనల్ చేరడానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఈ రెండు టీంలే ఢీకొట్టుకోబోతున్నాయి. ఇక ఈ మ్యాచ్ రిజల్ట్ తేల్చేస్తుంది ఎవరు సెమీఫైనల్ వెళ్ళనున్నారు అని. కానీ వర్షం పడితే ఏంటి పరిస్థితి? యాక్చువల్గా ఫస్ట్ మార్చిన కలకత్తాలో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ రాత్రి 7 గంటలకి జరగనుంది. ఈ మ్యాచ్ వరల్డ్ కప్లో చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్ ఎవ్వరూ మిస్ అవ్వకుండా చూసే మ్యాచ్. ఇక గ్రూప్ 1 నుండి ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయిపోయింది. యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని ఓడించి మన సెమీఫైనల్ ఆశలకు మార్గం సుగమం చేస్తే, మనం జింబాబ్వేని చిత్తు చేసి సౌత్ ఆఫ్రికాని ఒక మ్యాచ్ మిగిలుండగానే వారి సెమీఫైనల్ బెర్త్ని కన్ఫర్మ్ చేసేసాం. మనం జింబాబ్వేని ఓడించడంతో సౌత్ ఆఫ్రికా అఫీషియల్గా సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోయింది. ఇక ఇప్పుడు గ్రూప్ 1 నుండి వెళ్ళే రెండో టీం ఏదో తేలాలి. అది తేలాలంటే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరగాలి. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారే సెమీఫైనల్ చేరతారు. ఇక్కడ జస్ట్ గెలిస్తే చాలు బాస్. నెట్ రన్ రేట్ అవసరం అస్సలు లేదు. మ్యాచ్ గెలవండి, సెమీఫైనల్ చేరండి, అంతే. ప్రస్తుతం రెండు టీమ్స్ 2 పాయింట్స్ సాధించేశాయి. ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వారు 4 పాయింట్స్తో నిలుస్తారు. వరల్డ్ కప్లో ముందుకు వెళ్తారు. ఓడిన వారు ఇంటికి వెళతారు. ఒకవేళ మార్చ్ 1న వర్షం పడి మ్యాచ్ రద్దయితే సెమీఫైనల్లో ఎవరు క్వాలిఫై అవుతారు అన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఎంతో కొంత మ్యాచ్ జరిగి డిఎల్ఎస్ ప్రకారం డిసైడ్ అయితే ఓకే, కానీ అసలు ఒక్క బంతి కూడా పడకుండా రద్దయితే మాత్రం టీమిండియా కథ కంచికే. అయితే ప్రస్తుతం ఉన్న వెదర్ రిపోర్ట్ ప్రకారం కలకత్తాలో మార్చి 1న వర్షం పడే అవకాశం లేనే లేదు. బట్ అది ప్రకృతి. ఎప్పుడు వికృతిగా మారి పులకరించి వర్షం కురిపిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. మరి వర్షం పడిందంటే మాత్రం టీమిండియా ఇంటికి, వెస్టిండీస్ సెమీఫైనల్కి చేరిపోతాయి. ఎందుకంటే బాస్ ప్రస్తుతం వెస్టిండీస్ రన్ రేట్ +1.791, టీమిండియా రన్ రేట్ -0.100. సో వర్షం పడి మ్యాచ్ రద్దయితే రూల్ ప్రకారం చెరో పాయింట్ ఇస్తారు. అప్పుడు ఇటు టీమిండియా అటు వెస్టిండీస్ 3 పాయింట్స్తో నిలుస్తాయి. మరి సెమీఫైనల్కి వెళ్ళే టీంని డిసైడ్ చేయాలంటే ఏ ఆధారంగా చేస్తారు? నెట్ రన్ రేట్ ఆధారంగా. మరి ఆ నెట్ రన్ రేట్ ఎవరికి ఎక్కువ ఉంది? వెస్టిండీస్కి. సో వెస్టిండీస్ సెమీస్కి, టీమిండియా T20 వరల్డ్ కప్ నుండి బయటకి. ఇక ఈ సూపర్ 8 మ్యాచెస్ కోసం ఎలాంటి రిజర్వ్ డే లేదు. కేవలం నాకౌట్ మ్యాచెస్ కోసమే, అదే సెమీఫైనల్ ఫైనల్ మ్యాచెస్ కోసమే రిజర్వ్ డే ఉంచారు. సో మ్యాచ్ జరిగి గెలిచినా ఓడినా ఓకే, కానీ ఒకవేళ బై ఛాన్స్ 99.99% లేదు, బట్ బై ఛాన్స్ వర్షం వల్ల రద్దయితే మాత్రం టీమిండియా వరల్డ్ కప్ ఆశలు ఆవిరవ్వడానికి 100% కారణం మన బౌలర్సే. ఎందుకంటే జింబాబ్వేపై చాలా చెత్త ప్రదర్శన చేశారుగా. అక్కడ వాళ్ళని భారీ తేడాతో ఓడించి ఉంటే మన రన్ రేట్ వెస్టిండీస్ని బీట్ చేసేదే, కానీ అలా జరగలేదు. సో ఇది బాస్ మ్యాటర్. మరి బాస్ మీ ఒపీనియన్లో వర్షం పడకుండా ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ జరిగితే ఎవరు గెలుస్తారు? టీమిండియానా, వెస్టిండీసా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.